ब्रह्ममुरारी सुरार्चितलिङ्गं निर्मल भासित शोभितलिङ्गं जन्मज दुःख विनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। प्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम्। ఈ వీడియోలో మీకు హరిద్వార్ మొత్తం చూపిస్తాను అన్నమాట। హరిద్వార్ వచ్చేసరికి మనము ఒక్క రోజులో కంప్లీట్ చేసేయచ్చు। ఈ హరిద్వార్లో ఏమేం టెంపుల్స్ ఉన్నాయి, ఏమేం ప్లేసులు ఉన్నాయి, పైగా ఈవినింగ్ హరిద్వార్లో గంగా హారతి చాలా బాగుంటుంది। సో వీడియోని అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేయొద్దు। నేను మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నమాట। ఈ టెంపుల్స్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, మీరు ఎలా వెళ్ళాలి, ఎలాగెళ్తే ఈజీగా ఉంటుంది అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నమాట। సో వీడియోని అయితే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు। నేను వచ్చేసరికి ముందుగా దక్షేశ్వర మహాదేవ్ టెంపుల్తో అయితే స్టార్ట్ చేయబోతున్నాను అనమాట। నేను వచ్చేసరికి ఇప్పుడు హరిద్వార్ బస్ స్టాప్ బయటే ఉన్నాను అనమాట, చూడొచ్చు। ఇక్కడ నుంచి మనకి దక్షేశ్వర మహాదేవ్ టెంపుల్ వచ్చేసరికి 4.5 కిలోమీటర్లు అనమాట। నేనైతే ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నాను అనమాట, జస్ట్ నాకు 40 రూపాయలకు వచ్చింది। ఇప్పుడు వస్తాడనమాట, ఆల్రెడీ బుక్ చేసుకున్నాను। లేదు ఆటో కావాలనుకుంటే కనుక 120 రూపాయలు పడుతుంది। నా సజెషన్ ఏంటంటే మీరు మొత్తం తిరగాలి, ఇద్దరు ఉన్నారంటే కనుక మీరు బైక్ బుక్ చేసుకోండి, రెంటల్లో దొరికేస్తాయి। పర్ డే వచ్చేసరికి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట। సో ఇద్దరు ఉంటే కనుక మంచిగా బైక్ అయితే బెనిఫిట్ అవుతుంది అనమాట। లేదు షేరింగ్లో ఆటోలో అది ఇది వెళ్తానంటే కనుక షేరింగ్ ఆటోలు ఎవరు రారు ఇన్ని ప్లేసులకి। సో బుకింగ్ అయితే చాలా దారుణంగా అడుగుతున్నారు, నన్ను అయితే 3000 అడిగారు అనమాట। సో నా మాట విని ఇలా ర్యాపిడోలు బుక్ చేసుకోండి, లేదు అంటే కనుక బైక్ రెంట్లకు తీసుకుంది అనమాట। ఇప్పుడు నేను వచ్చేసరికి ర్యాపిడో కోసం వెయిట్ చేస్తున్నాడు, ఇంకో బస్ స్టాప్ బయటే ఉన్నాను అనమాట। సో వెళ్దాం పదండి దక్షేశ్వర మహాదేవ్ టెంపుల్కి। దక్షేశ్వర మహాదేవ్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట। ఇంకా అదే రోడ్డు అక్కడ ఆప్సారు, జస్ట్ ఈ వీధి చివరినే టెంపుల్ ఉందన్నమాట। సో పదండి వెళ్ళి మహాదేవుడి దర్శనం అయితే చేసుకుందాం ప్రశాంతంగా। ब्रह्ममुरारी सुरार्चितलिङ्गं निर्मल भासित शोभितलिङ्गं जन्मज दुःख विनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। प्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गं रावणदर्प विनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। सर्वसुगन्धि सुलेपितलिङ्गं बुद्धिविवर्धन कारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। దర్శనం అయిపోయింది దక్షేశ్వర మహాదేవ్ది। మనకి లింగం చూసుకుంటే చాలా చిన్నగా ఉందన్నమాట, సో కొంచెం లోపలికి। సో నైస్, మంచిగా దర్శనం అయింది। మీరు అదే రోడ్లోంచి బయటకు వచ్చారనుకో, ఇంకో జస్ట్ పక్కనే ఇదే మనకి శీతల అమ్మవారు ఉంటారనమాట, సతీదేవి జన్మస్థలం। జస్ట్ ఇంకా పక్కనే ఇంకా ఆనుకునే ఉంటుంది అనమాట। సో ఇప్పుడు మనము శీతలాదేవిని అయితే దర్శించుకుందాం। ఇక్కడ షాప్స్ అవి పెట్టారనమాట, ప్రసాదాలు కానీ ఇంకా ఏమైనా ఫోటోలు అవి ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కనుక మనం కొనుక్కోవచ్చు। ఇక్కడ వచ్చేసరికి మీకు రైట్ సైడ్లోని మహాకాళేశ్వర టెంపుల్ ఉంటుంది అనమాట, లోపల మనకి మహాకాళేశ్వరుడు ఉంటారు। కనక మహామణిభూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం। సో ఇంకో లోపల జస్ట్ ఇక్కడ మనకి శీతల అమ్మవారు టెంపుల్ అయితే ఉందన్నమాట, సతీదేవి టెంపుల్ దర్శనం చేసుకుందాం పదండి। వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం।
టెంపుల్ ఆపోజిట్లోనే మనకి ఇక్కడ ఒక ఘాట్ ఉందన్నమాట. సో గంగా నది, హరిద్వార్ గంగా నది చూడండి ఎంత బాగుందో. చెట్టు కింద నీట్గా కూర్చొని స్నానాలు అవి చేస్తూ మంచిగా చిల్ అవుతున్నారనమాట. నైస్, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. నిజంగా ఎంత ఫాస్ట్గా వెళ్తుందో గంగామాత. గంగా తల్లి, గంగా తల్లి నీళ్ళు చల్లుకుందాం. జై గంగామాత, ఓం నమ శివాయ. అయిపోయింది. మనము చండీదేవి టెంపుల్కి అయితే వెళ్దాం పదండి. మనకి దక్షేశ్వర మహాదేవ్ టెంపుల్ దగ్గర నుంచి ర్యాపిడో బైక్ వచ్చేసరికి 46 రూపాయలు చూపించింది నాకు. ఆటో వచ్చేసరికి 125 రూపాయలు చూపించింది అనమాట. సో మ్యాటర్ ఏంటంటే నేను టెంపుల్కి వెళ్ళొచ్చేలోపు ర్యాపిడో అన్న సేమ్ నేను ఏదైతే వచ్చానో ఆ ర్యాపిడో అని ఎక్కడ ఉన్నాడు అనమాట. మళ్ళీ మనోడికే రైడ్ పడింది. సో పదండి ఇంకా చండీదేవి టెంపుల్కి అయితే వెళ్దాం. ఇప్పుడు మనము మానసాదేవి టెంపుల్కి వెళ్ళబోతున్నాం అనమాట. చండీదేవి కాదు. ఎందుకు నేను ముందు మానసాదేవి టెంపుల్కి వచ్చానో నేను చెప్తాను. ముందు మనం ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకుందాం. ఇప్పుడు మనము టెంపుల్ రోడ్లోనే ఉన్నామన్నమాట. సో కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంది. శక్తిపీఠం అన్నమాట అమ్మవారు కాబట్టి కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంది. టెంపుల్ రోడ్డు చూసుకుంటే ఇలా ఉందన్నమాట. మొత్తం బిజీగా జిగ్మని మెరుస్తుంది. ఏంటంటే సాయంత్రం అవబోతుంది కదా, సూర్యుడు ఆ లైటింగ్ పడి ఆ కిరణాలు మెరుస్తుంది అనమాట. నైస్, బాగుంది హడావడిగా. మీకు తెలుగు మాటలు వినిపిస్తున్నాయి లేదు కానీ నాకు చాలా తెలుగు మాటలు వినిపిస్తున్నాయి. చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నట్టున్నారు. సో నైస్. ఇక్కడ మనకి రోపే ఉంటుంది అనమాట. మనకి చండీదేవి మానసాదేవి అనే టెంపుల్ శక్తిపీఠాలు వచ్చేసరికి కొండపైన ఉన్నాయన్నమాట. సో మీరు రోప్వేలో వెళ్ళాలనుకుంటే కనుక ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ వచ్చేసరికి మనకి 429 రూపాయలు అనమాట. రెండిట్లకి కలిపి తీసుకెళ్తారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ మధ్యలో మనకి చిన్న వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అనమాట. అది కూడా ఇంక్లూడ్ కావాలంటే కనుక మనకి 539 రూపాయలు ఎంతో ఛార్జ్ చేస్తున్నారు. 539 రూపాయలు అనమాట. మ్యాటర్ ఏంటంటే సరే నేను ఇప్పుడు రోప్వే వెళ్ళట్లేదు. 2 గంటలు వెయిటింగ్ టైం అంట. 2 గంటలు వెయిటింగ్ ఇక్కడే చేయాలన్నమాట. రోప్వే అస్సలు ఖాళీ లేదు. కాబట్టి ఏంటంటే మీరు రోప్వే నుంచి వెళ్ళాలనుకుంటే కనుక కొంచెం టైం పడుతుంది. సో టికెట్ తీసుకున్నాక మీకు పక్కనే మీకు రోప్వే ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. దాని పక్కనే మీకు ఆ మానసాదేవి టెంపుల్ కిలోమీటర్ ఉంటుంది అనమాట. ట్రెక్కింగ్ పైకి వెళ్ళాలన్నమాట. నేను అడిగాను, మీరు ట్రెక్కింగ్ చేయగలిగితే కనుక అరగంటలోనే 20 నిమిషాల నుంచి అరగంటలో వెళ్ళిపోవచ్చు అని అన్నారనమాట. 2 గంటల కిందనే వేస్ట్ చేసే బదులు ఇంకా నేను 1 కిలోమీటరే కాబట్టి ఇంకా నేను ట్రెక్కింగ్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. జస్ట్ టికెట్ కౌంటర్ పక్కనే మీకు ట్రెక్కింగ్ ఉంటుంది అనమాట. ఇంకో స్టెప్స్. సో వెళ్తున్నాను, స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేస్తాను అనమాట. ఎందుకు 2 గంటలు టైం వేస్ట్ కదా. సో బెస్ట్ నడుచుకొని వెళ్తే మనకి టైం మిగులుతుంది, డబ్బులు కూడా సేవ్ అవుతాయి. ఇప్పుడు నేను 500 పెట్టాలంటే రోప్వేకి ఎందుకంత. నేను ఈ ట్రెక్కింగ్ టైం ల్యాప్స్ వీడియో తీసి పెడతాను, మీకు ఒక అంచనా వస్తుంది ఎలాగుంది ఏంటి అనేది. సో పదండి వెళ్దాం ఇంకా. చూడండి ఇక్కడ మీకు మధ్యలోనే ఇలాగా షార్ట్ కట్లు కనిపిస్తుంటాయి అన్నమాట. చూడండి వీళ్ళందరూ ఎలా ఎక్కుతున్నారో. అది చూడండి ఎంత ఎత్తుగా ఉందో పైకి. మీరు అస్సలు చెప్తున్నాను, ఇలాంటి షార్ట్ కట్లు ఏమీ అస్సలు ప్రయత్నించొద్దు. పడ్డారంటే కనుక మన ఊరు కాదు, మన స్టేటు కాదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనకు ఒక 2-3 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, మీరు మెయిన్ రోడ్లోనే వెళ్ళండి. మీరు చూడండి ఇలా మధ్యలో వాటర్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ మీకు అవసరం అయితే తాగొచ్చు. సరే పదండి ఇంక వెళ్దాం. ట్రెక్కింగ్ అయితే అయిపోయిందనమాట. సో ఇంకో టెంపుల్ స్టార్టింగ్ చూసుకుంటే మొత్తం మీ షాప్స్ అన్నీ ఉన్నాయి. బాగుంది, నీడగా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే నాకు ట్రెక్కింగ్ వచ్చేసరికి 24 నిమిషాలు పట్టిందనమాట. ఇంక 25 నిమిషాలు పట్టింది. సో పెద్ద కష్టంగా ఏం లేదు, రోడ్ లాగా అది ఇది ఉందన్నమాట.
సో మీరు నడుచుకొని రావాలనుకుంటే కనుక ఈజీగా వచ్చేచ్చు, పెద్ద కష్టమేం లేదు మీరు రోప్వే ఎక్స్పీరియన్స్ చేస్తానన్నా సో అది మీ ఇష్టం అనమాట. సో ఇంకో టెంపుల్ అయితే మరి ఎటువైపు వెళ్ళాలో తెలియట్లేదు, ఇక్కడ చాలా దారులు ఉన్నాయి. ఇప్పుడైతే టెంపుల్ ముందే ఉంది, సో స్ట్రైట్ రోడ్డే, ప్రాబ్లం ఏం లేదు. సో దర్శనం చేసుకుందాం పదండి. సో అది మానసాదేవి దర్శనం అయితే అయిపోయింది అనమాట. సో కొంచెం నాకు క్రౌడ్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది, కానీ దర్శనం చూసుకుంటే నాకు 10 నిమిషాల్లో అయిపోయింది అనమాట. సో అంటే ఫాస్ట్గా అయిపోతుంది దర్శనం, పెద్ద లేట్ ఏం చేయట్లేదు అనమాట. సో నైస్. సో అది ఇప్పుడు మనము చండీదేవి టెంపుల్కి అయితే వెళ్దాం పదండి, మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుంటూ కిందకి వెళ్ళిపోదాం. అయిపోయింది, కిందకైతే వచ్చాను అనమాట. నాకు పైకి వెళ్ళడానికి, దర్శనం చేసుకోవడానికి, కిందకి రావడానికి నాకు 50 నిమిషాలు అయితే టైం పట్టింది. సో నేను రోప్వే కోసం ఆలోచించుంటే 2 గంటల కిందనే ఉండిపోతాను. 50 నిమిషాలు అయితే మొత్తం టోటల్ అయిపోయింది అనమాట. సో చూసారు కదా, ఇదే ఆర్చ్. మళ్ళీ నేను ఇక్కడికైతే బయటకు వచ్చాను అనమాట. ఇక్కడ మీకు షేరింగ్ ఆటోలు ఉంటాయి అనమాట, 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు, డైరెక్ట్గా చండీదేవి టెంపుల్కి అయితే దించేస్తారనమాట. మీరు ఒకవేళ రోప్వే రెండింటికి కలిపి ఇక్కడే తీసుకున్నారనుకోండి 439 రూపాయలు ఎంతో. సో అక్కడ కూడా రోప్వే ఉంటుంది అనమాట. సో టికెట్ దానికి కూడా వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఒకవేళ రోప్వే టికెట్ తీసుకోకపోతే కనుక అక్కడ మీరు 2.5 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్ల వరకు అయితే మళ్ళీ అక్కడ చండీమాత టెంపుల్ దగ్గర మీరు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి ఆలోచించుకొని మీరు రోప్వే ఎక్కాలా లేదా అని ఇక్కడే డిసైడ్ అయిపోయింది, సరేనా? సో అదే పదండి అయితే వెళ్దాం ఇంకా. సో చండీదేవి టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చామన్నమాట. టెంపుల్ వచ్చేసరికి పైన ఉంటుంది. మనం ఇప్పుడు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. 1.5 గంట పడుతుందని చెప్తున్నారు, మరి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటుంది అంటున్నారు. సో చూద్దాం ట్రెక్కింగ్ అది ఎలా ఉంటుందో. లేదు మీరు రోప్వే కావాలనుకుంటే కనుక మీకు ఓన్లీ అంటే మనము మానసాదేవి టెంపుల్ ఈజీ కాబట్టి అక్కడ మనము రోప్వే కాకుండా ట్రెక్కింగ్ చేసి ఇక్కడ మనకు రోప్వే కావాలనుకుంటే కనుక 240 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారంట. అది కూడా ఒకసారి చూసుకోండి. మీరు రోప్వే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్లు ట్రెక్కింగ్ రూట్ వేరు, రోప్వే రూట్ వేరు అనమాట. సో అది చెక్ చేసుకోండి. సో పదండి అయితే ఇంకా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ స్టార్ట్ చేశాను, మీకు టైం ల్యాప్స్ వీడియో తీసి పెడతాను, మీకు ఒక అంచనా వస్తుంది ట్రెక్కింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పటికి నేను ఒక 700 మీటర్లు 800 మీటర్లు నడుచుంటాను. అస్సలు ట్రెక్కింగ్ అయితే కష్టమే లేదు. నార్మల్గా రోడ్డు మీద నడిస్తే ఎలాగుంటుందో అలా ఉంటుంది అనమాట. పైగా మనకి అడవి కదా, అడవి కొండలు, ప్రశాంతంగా చాలా చెట్లు, నీడ చాలా బాగుందన్నమాట. సో ఇప్పటివరకు ప్రజెంట్ అయితే చిల్లింగ్ మోడ్లోనే ఉంది ట్రెక్కింగ్. సో ఇంకా ముందు ట్రెక్కింగ్ నాకు తెలిసి అప్పు ఉంటుంది, ఎందుకంటే కొండ పైకి కనిపిస్తుంది అనమాట. డెఫినెట్గా అయితే మనము కొంచెం పైకి అయితే ఎక్కాల్సి ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఏం కష్టంగా ఏం లేదనమాట. నిజంగా చాలా బాగుంది. మనకి చిన్న చిన్న పక్షుల సౌండ్లు వినిపిస్తున్నాయి అనమాట. సో నైస్, పదండి ఇంకెళ్దాం. మధ్యలో మనకి 1 కిలోమీటర్ అయితే కొంచెం ఎత్తుగా ఉందన్నమాట.
సో పర్వాలేదు. అయినా ఇంకోటి ఏంటంటే మనకి ఓ 3 కిలోమీటర్ల ట్రెక్కింగ్ అనమాట. 3 కిలోమీటర్లో సగం ఈజీగా ఉంటుంది, సగం కొంచెం ఎత్తుగా ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ నుంచి అయితే టెంపుల్ కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో అక్కడే ఉందన్నమాట. సో దగ్గరికి అయితే వచ్చాము. ఇంకోటి ఏంటంటే స్కూటీ మీద వచ్చేస్తున్నారు అనమాట. నాకు ముందు తెలీదు స్కూటీ అయితే ఎలా చేస్తున్నారో. మీకు ఒకవేళ రెంటెడ్ స్కూటీ తీసుకున్నట్టయితే కనుక మీరు డైరెక్ట్గా స్కూటీ నుంచి అయితే వచ్చేయచ్చు. సో అది ట్రెక్కింగ్ అయితే నాకైతే పెద్ద ఇప్పుడు కష్టమేం అనిపించట్లేదు అనమాట. మనకి అక్కడక్కడ మనకి చెట్లు అయ్యి నీడనివ్వడం వల్ల సో ప్రశాంతంగా అయితే ఉంది. సో పదండి ఇంక దగ్గరికి వచ్చాం, వెళ్దాం. చూడండి ఇక్కడ కూడా ఇలా షార్ట్ కట్లో వెళ్తున్నారు. మీరు అస్సలు రిస్క్ చేయొద్దు చెప్తున్నాను. 2 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, నేను మళ్ళీ చెప్తున్నాను, మెయిన్ రోడ్లోనే వెళ్ళండి. ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంకో ఆ లోపలికి వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. మ్యాటర్ ఏంటంటే లాస్ట్ కిలోమీటర్ మాత్రం 3వ కిలోమీటర్ కొంచెం కష్టంగానే ఉందన్నమాట. జిగ్జాగ్ మేనర్లో ఉండి కొంచెం పైకి ఉంది. సో అది నాకు వచ్చేసరికి గంట అయితే పట్టిందనమాట. సో అది ఇంకొచ్చాం కదా, ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం పదండి. సో అయిపోయింది మాత దర్శనం, చండీదేవి దర్శనం అయితే అయిపోయిందనమాట. సో నాకైతే 2 నిమిషాలు పట్టింది. పెద్ద అంటే కొంచెం క్రౌడ్ లాగా ఉంది కానీ బట్ ఇక్కడేం దర్శనానికి ఎక్కువ టైం ఏం పట్టట్లేదు. సో 20 నిమిషాలు అయితే దర్శనం అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనం కొండపైనే ఉన్నాము, చూడొచ్చు టెంపుల్ అక్కడే కదా. ఇక్కడ నుంచి మనకి హరిద్వార్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో నైస్, గంగానది అది కనిపిస్తుంది, చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసరికి మనము కిందకి వెళ్ళిపోవాలన్నమాట. కిందకి వెళ్ళి మనము 3వ శక్తిపీఠమైన మాయాదేవి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడు చెప్పడం మర్చిపోయాను, ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తారు, సాయంత్రం 6కి అయితే క్లోజ్ చేస్తారనమాట. సో పదండి అయితే ఇంకెళ్దాం. అయిపోయింది, కిందకైతే వచ్చానమాట. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను వెళ్ళిన రూట్ ఒకటి వచ్చిన రూట్ ఒకటి అనమాట. ఇది పాతది, అది కొత్తగా వేసారనమాట. పాతది ఏంటంటే ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు బాగా అప్పు ఉంటుంది కాబట్టి ట్రెక్కింగ్ అయితే చేయలేమన్నమాట. వచ్చినప్పుడు అయితే ఈజీగా వచ్చేయచ్చు. వెళ్ళినప్పుడు ఆ రూట్ చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు నడిస్తే కనుక వెళ్ళినప్పుడు ఆ రూట్ చూస్ చేసుకోండి, వచ్చినప్పుడు అయితే ఈ రూట్ చూస్ చేసుకోండి. పైన మీరు ఏం కన్ఫ్యూజ్ అవసరం లేదు, 2 పక్కనే ఉంటాయి. బేసిక్గా నాకు 2 రూట్లు ఉన్నాయని తెలీదు, పైకి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట, అడిగితే చెప్పారు. సో వచ్చినప్పుడైతే ఇలా వచ్చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నేను మాయాదేవి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. ర్యాపిడ్ అయితే బుక్ చేసుకున్నాను ఆల్రెడీ. రూపాయలు అయితే పడింది నాకు రైడ్. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఆటో వాళ్ళని అడిగాను, ఆటో వాళ్ళు షేరింగ్ రావట్లేదు, నాకు కస్టమర్లు లేరు అది ఇది అని అంటున్నారు. బుకింగ్ అడిగితే కనుక 300 అడిగారు అనమాట. సో 30 రూపాయలు ఎక్కడ, 300 ఎక్కడ. సో అందుకే మోస్ట్లీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు బైక్ రెంట్లకు తీసుకోండి, ఈజీ. మీరు లేదు అనుకుంటే కనుక మీరు బస్ స్టాండ్ దగ్గర నుంచి మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా సరే, మీరు అన్నీ తిరగలేను కొన్నే కావాలనుకుంటే, నేను తిరిగే ఏ టెంపుల్ అయినా సరే మీరు ఒక్క పర్సన్కి 50 రూపాయలకి మించి ఏది ఎక్కువ ఇవ్వద్దు. నేను ఇంకా ఎక్కువే చెప్పాను, మీరు ఇంకా బేరం ఆడితే 30 రూపాయలు 40 రూపాయలకు కూడా వస్తారు. మీరు 3-4 ఉన్నారనుకోండి, ఆటో వాడిని నీట్గా ఏ టెంపుల్కి వెళ్ళినా సరే 150 రూపాయలు 200కి మించి అయితే ఎక్కువ ఇవ్వద్దు అనమాట. సో చాలా దగ్గర లొకేషన్లో ఏది 4-5 కిలోమీటర్లకు మించి ఏది దూరం ఉండదు. సో అదనమాట మ్యాటర్. సో ఇప్పుడు ర్యాపిడో బైక్ వస్తే కనుక వెళ్దాం మనం మాయాదేవి టెంపుల్కి, శక్తిపీఠం.
సో మాయాదేవి టెంపుల్ ఇదే అనమాట. మాయాదేవి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట, శక్తిపీఠం. సో ఇప్పుడు వెళ్ళి మనము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి. సో అది అమ్మవారు ఖాళీగా ఉందన్నమాట. టెంపుల్ వచ్చేసరికి చాలా ప్రశాంతంగా అయితే దర్శనం అయ్యింది. ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ రూమ్స్ కావాలనుకుంటే కనుక ఇక్కడ రూమ్స్ ఉన్నాయన్నమాట. మీకు జస్ట్ 500లోని 600లోని దొరికేస్తాయంట. ఇంకొకటి ఏంటంటే మీకు బస్ స్టాండ్ ఉంది కదా, బస్ స్టాండ్కి చాలా దగ్గర అనమాట. జస్ట్ 1 కిలోమీటర్ దగ్గరలోనే ఈ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు రూమ్ కావాలనుకుంటే కనుక తక్కువలోనే ఇక్కడికి వచ్చేయచ్చు. పైగా మనం అమ్మవారి సన్నిధిలోనే ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. సో అది ఇప్పుడైతే నేను బిల్కేశ్వర్ మహాదేవ్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాను. ఇక్కడ నుంచి జస్ట్ 900 మీటర్లు అనమాట, చాలా దగ్గర. సో వెళ్దాం పదండి. ఇదే మాయాదేవి అమ్మవారి టెంపుల్ కదా. మీరు ఇక్కడ నుండి మళ్ళీ బయటకు వచ్చేయండి. మీరు ఇలా బయటకు వచ్చి అలా కొంచెం రైట్ సైడ్ తిరిగారంటే కనుక మీరు ఇదే రోడ్లో 900 మీటర్లు అలా నడిస్తే మీకు మహాదేవుడి టెంపుల్ అయితే వచ్చేస్తుంది అనమాట. టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. జస్ట్ మన ముందే ఉంది టెంపుల్, చూసుకోవచ్చు. మనకేంటంటే దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 100 మీటర్లో మనకి కొంచెం పైకి ఉంటుంది అనమాట. మొత్తం చెట్లతోనది బాగా నీడగా ఉంది, చాలా చల్లగా అయితే ఉందన్నమాట. సో నడుచుకుంటూ వచ్చాను. ఏముంది 900 మీటర్లు మనం నడవలేమేంటి కానీ మాత్రం. సో అందుకే నడుచుకుంటూ అయితే వచ్చాను అనమాట. సో టెంపుల్లోకి వెళ్ళి మనము దర్శనం అయితే చేసుకుందాం. జై మహాదేవ్. ब्रह्ममुरारी सुरार्चितलिङ्गं निर्मल भासित शोभितलिङ्गं जन्मज दुःख विनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् प्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा. సో అది బిల్వకేశ్వర్ మహాదేవ్ అనమాట. సో చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్. చూసుకుంటే మనకి కొంచెం కొండపైన ఉంది కాబట్టి సో జనాలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారనమాట ఈవినింగ్ టైము. సో చాలా ప్రశాంతంగా అయితే దర్శనం జరిగిందనమాట. సో అది దీని టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి ఏంటంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకు మాత్రమే అవైలబుల్ ఉంటుంది అనమాట, ఓపెన్లో ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనము హరికి పౌరి అంటే గంగాహారతి చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో టైం అయిపోయింది ఆల్రెడీ. మనము ఫాస్ట్గా గంగాహారతికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి నేను ర్యాపిడో బుక్ చేసుకున్నాను. మళ్ళీ నాకు జస్ట్ 2 కిలోమీటర్లు అనమాట ఇక్కడ నుంచి. నాకు ర్యాపిడో అయితే 30 రూపాయలు పడింది. ర్యాపిడో ఆటో వచ్చేసరికి 95 రూపాయలు చూపిస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు మాట్లాడుకోండి. నేను చెప్తున్నాను కదా, మరీ చెప్తున్నాను, మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా, నేను ఈ వీడియోలో చూపించిన ఏ ప్లేస్కి వెళ్ళినా సింగిల్ పర్సన్కి ఎక్కడ 50 రూపాయలకి మించి ఇవ్వద్దు. మీరు ఇంకా బేరం ఆడితే ఇంకా తక్కువకే వస్తుంది. సో మనం గంగాహారతి చూడడానికి అయితే వెళ్ళిపోదాం. చాలా బాగుంటుంది హరిద్వార్ గంగాహారతి. గంగాహారతి అస్సలు మిస్ అవ్వకూడదు. సో పదండి వెళ్దాం.
ఇప్పుడు మనం హరికి పౌరి అనే ప్లేస్కి వచ్చామన్నమాట. అంటే మనకు గంగా హారతి ఇక్కడే ఇస్తారు. ఇదనమాట చూడొచ్చు. టైం వచ్చేసరికి మనకి 6 అయ్యింది. 6 గంటలకు కూడా అంటే 7 గంటలకి గంగా హారతి ఇస్తారనమాట. మనకి వింటర్లో వచ్చేసరికి 6 ఇస్తారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి 7 గంటలకి ఇస్తారు. చూడండి ఎంత జనం ఉన్నారు, అస్సలు ఖాళీ లేదు. అస్సలు ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారనమాట. సో నేను గంట ముందు వచ్చినా అసలు ఖాళీ లేదు. మేబీ ఇక్కడికి 2 గంటల ముందు వస్తేనే కానీ మనం దగ్గరికి అయితే చూడలేము. సో ఇంకొక గంట వెయిట్ చేసి మీకైతే నేను మొత్తం గంగా హారతి అయితే చూపిస్తాను. సో పదండి, ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళడానికి అవుతుందేమో చూస్తాను. సో వెళ్దాం దగ్గరికి. సో ఫైనల్లీ గంగా హారతి ఆపోజిట్లోకి వచ్చాను అనమాట. సో అక్కడే గంగా హారతి అవుతుంది. మ్యాటర్ ఏంటంటే చాలా క్రౌడ్ ఉంది. ఈరోజు మండే ఒకటి, నేను మే 26వ తారీఖు వచ్చాను. చాలా క్రౌడ్ ఉందన్నమాట. సో ఏంటంటే సింగిల్గా ఉన్నాను కాబట్టి అందరినీ సైడ్ అని తప్పుకుంటూ స్ట్రైట్గా ముందుకు వచ్చేసాను, ఇటువైపు అనమాట. చూడొచ్చు మీరు గంగా హారతి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. సో ఇంకా మనకి టైం ఉన్నట్టుంది, ఇంకా 20 నిమిషాలు ఎంతో టైం ఉంది. సో గంగా హారతి స్టార్ట్ అయిన తర్వాత మీకు చాలా క్లియర్గా చాలా బాగా నేను తీసి పెడతాను. ఇక్కడే గంగా హారతి జరుగుతుంది అంటున్నారు, అక్కడ ఇక్కడ ఉన్నాయి కానీ సో నేనైతే కరెక్ట్గానే వచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా ఆపోజిట్లో జరిగితే మాత్రం నేను చాలా అదృష్టవంతుడిని. సో చాలా క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. చూడండి, జస్ట్ ఈ నది మాత్రమే అడ్డుందనమాట, మనకి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది. సో నేను చాలా బాగా గంగా హారతి వీడియో అయితే తీసి పెడతాను. సో చూద్దురు. సో చూడండి, ఇంకో నీటిలో కూర్చున్నాను అనమాట. డైరెక్ట్గా ఇక్కడే ఈ స్టెప్ దగ్గర ఇలా కూర్చొని అయితే ఉన్నాను. సో నాకు చాలా హ్యాపీ అనమాట. నేను అసలు అనుకోలేదు నేను ఈ ప్లేస్కి వస్తానని. సింగిల్గా ఉంటే ఇలాగే అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. సో గంగా హారతి స్టార్ట్ అయితే కనుక పెడతాను నేను.
సో అది హరిద్వార్ గంగా హారతి. సో హరిద్వార్ వీడియో అయితే ఇదే అనమాట. గంగా హారతి వచ్చేసరికి మనకి 10 నిమిషాలే ఉంది. 10 నిమిషాలనే సరే ఒక మాయలోకి తీసుకెళ్లారనమాట. ఏదో తెలియని ఆ గంగామాత సాంగ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. సో అది హరిద్వార్ శక్తిపీఠాలు, హరిద్వార్ గంగా హారతి అనమాట. సో వీడియో అయితే ఇక్కడతో అయిపోయింది. సో వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీకు నెక్స్ట్ రిషికేష్ వీడియో వస్తుంది. రిషికేష్లో గంగా హారతి ఇంకా చాలా చాలా బాగుంటుంది రిషికేష్లోని. సో నేను నెక్స్ట్ వీడియో అయితే నేను రిషికేష్ పెడతానమాట. అలాగే మీకు చార్ధామ్ ప్లాన్ చేసుకోవాలంటే కనుక చార్ధామ్ వీడియోలు పెట్టాను, ముందు చూడండి. ముందు వీడియోలు చార్ధామ్ పక్కా ప్లానింగ్ ఇచ్చాను అనమాట. మీరు ఆ వీడియోలు చూస్తే కనుక మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది మీరు ఎలాగెళ్ళాలి ఏంటి అనేది. సో అది ఉంటానైతే మరి. జై గంగా, హర హర మహాదేవ్. మీకు స్కూటీ కావాలంటే ఎక్కువగా వెతకాల్సిన పని లేదు. మీకు బస్ స్టాప్ దగ్గరే మీకు స్కూటీ బోల్డ్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మీరు చూడొచ్చు. ముందే చెప్తున్నాను, 500కి మించి ఎక్కువ ఇవ్వద్దు.